తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గిరిజన జాతికి మంత్రి పదవి ఇవ్వాలని ఢిల్లీలో ఏఐసీసీ ఆఫీస్ ముందు 3 రోజుల నుంచి శాంతియుత నిరసన చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో ఉన్న తాండాల అభివృద్ధి చెందాలంటే గిరిజనుడికి మంత్రి పదవి ఇవ్వాలని ఢిల్లీలో నిరసన తెలుపుతున్నామని జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు బాణావత్ సిద్ధార్థ్ నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం గిరిజన జేఏసీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారాన్ని నడిపిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా మరి అన్ని మంత్రివర్గాలకు అక్కడ చోటు దొరికింది, కానీ మరి ఇక్కడ గిరిజనులకు సంబంధించినటువంటి మంత్రివర్గం మాత్రం ఇక్కడ కూడా అక్కడ చోటు దొరకలేదు. మరి గిరిజన మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి జాతీయ రాష్ట్రంగా కమిటీ ఏర్పాటు చేసుకొని మరి అశోక్ బాబు అధ్యక్షతగా మేము ఈరోజు ఢిల్లీకి రావడం జరిగింది. గత 3 రోజుల నుంచి కూడా మేము ఢిల్లీలోనే ఉన్నాం. మరి రాహుల్ గాంధీ గారిని కలిసిన తర్వాత వెళ్ళాలని చెప్పేసి మేము ఇక్కడ శాంతియుత నిధులను కూడా మేము తెలుస్తూ ఉంటున్నాం తప్ప మేము అసెంబ్లీ తరఫున అక్కడ కొట్లాడడానికి కూడా మాకు ఆధారం ఉంటాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి లేదు. మరి 2 ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ కూడా వారి యొక్క సొంత సామాజిక వర్గానికే వాళ్ళు అక్కడ పెద్ద పీఠం వేస్తున్నారు తప్ప మరి వాళ్ళకి ఓట్లేసి గెలిపిస్తారు.